అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఎన్ఎస్ఈ జాతీయ అధ్యక్షుడు కమాండర్ అశోక్ రావత్ జీ ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల డిమాండ్లకు సంబంధించి ఒక పెద్ద సంచలన నిర్ణయం ప్రకటించారు మరియు దీనిపై ఆయన అధికారిక వీడియోను విడుదల చేయడం ద్వారా ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్లకు ప్రత్యేక అభ్యర్థన కూడా చేశారు. కమాండర్ అశోక్ రావత్ ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పెంపుపై ఆయన ఏమి చెప్పారో ఈ వీడియోలో విందాం. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి, మిస్ అవ్వకండి. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాము. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీ ముందుకు ఒక ప్రత్యేక అభ్యర్థనతో వచ్చాను. గత 10 సంవత్సరాలుగా మా పోరాటం నిరంతరం కొనసాగుతోందని మీకు తెలుసు. ఇది పగలు మరియు రాత్రి కొనసాగుతోంది. ఈరోజు బుల్నాలో వృద్ధులు 6 సంవత్సరాలుగా పగలు మరియు రాత్రి నిరాహార దీక్ష చేస్తున్నారు. అయినప్పటికీ మాకు ఎటువంటి ఫలితం రాలేదు. మాకు చాలా హామీలు వచ్చాయి. జూన్ 19, 2025న కూడా మేము మీ పనిని వీలైనంత త్వరగా చేస్తామని మంత్రి చెప్పారు. ఇది ఇప్పటికే 10 సంవత్సరాలు అయింది. మా ముందు చాలామంది వ్యక్తుల పెన్షన్ చాలా రెట్లు పెరిగింది మరియు మేము ఉన్న చోటే నిలబడి ఉన్నాము. ఇది చాలా విచారకరమైన విషయం. ఇది చాలా బాధాకరం. అందుకే మేము అందరితో సమావేశమే జూమ్ సమావేశాల ద్వారా అందరి అభిప్రాయాలను పొందిన తర్వాత ఢిల్లీలో ఒక పెద్ద ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే ఉద్యమం యొక్క అర్థం ప్రభుత్వానికి అర్థమయ్యే భాషలో ప్రజల భావాలను ప్రభుత్వం ముందు ప్రదర్శించడం. కాబట్టి 21 నుండి ప్రారంభమయ్యే మన పార్లమెంటు వర్షాకాల సమావేశాల కారణంగా జూలై 31 నాటికి మన పని పూర్తి కాకపోతే 4 మరియు 5 తేదీలలో ఢిల్లీలో ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నామని మరియు ఇది మన జీవన్మరణ సమస్య అని మేము ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాము. చాలు, ప్రజలు దీన్ని ఇక తట్టుకోలేరు. అందుకే ఆగస్టు 3 మరియు 4 తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మీరందరూ సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఈ సమ్మెలో పాల్గొనడానికి మీ వయస్సు, మీ ఆరోగ్యం సహకరించిపోవచ్చు, మీ ఆర్థిక పరిస్థితి బాగులేదనుకోవచ్చు. కానీ ఈ జీవన్మరణ సమ్మె అనివార్యం. దీన్ని చేయాలి. వేరే మార్గం లేదు. ప్రభుత్వం మన మాట వినకపోతే మనం దానిని వినేలా చేయాలి. ఆ సమయం ఆసన్నమైంది. అందుకే మా నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సమన్వయకర్తలు అందరూ ప్రతి వీధి, నగరం మరియు గ్రామానికి వెళ్లాలని నేను అభ్యర్థిస్తున్నాను. పెన్షనర్లకు ప్రజల మద్దతు, సోషల్ మీడియా ప్రచారం అవసరం. మీరందరూ ఢిల్లీకి రావాలని మరియు మన హక్కులను పొందడానికి మనమందరం కలిసి పోరాడతామని అందరికీ చెప్పండి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరియు రెండవది, మా కార్యక్రమం ఇలా ఉంటుంది. ఆగస్టు 2న ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మేము విలేకరుల సమావేశం నిర్వహిస్తాము. 3న మా సిడబ్ల్యూసి కేంద్ర వర్కింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. దీనిలో కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొంటారు మరియు 4 మరియు 5 తేదీలలో మనమందరం కలిసి ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాము. మనకు ఈ సమ్మె తప్ప వేరే మార్గం లేదు. విజయమో వీర స్వర్గమో. చాలు. ఇప్పుడు చేయకపోతే మరల చేయడానికి అంత సమయం, ఓపిక ఈ వృద్ధులకు లేదు. దేశవ్యాప్తంగా పెన్షనర్లు అసంతృప్తిగా, కోపంగా ఉన్నారు మరియు దానిని వ్యక్తీకరించడానికి ఇది సరైన మార్గం. అందుకే మీరందరూ గరిష్ట సంఖ్యలో ఢిల్లీకి రావాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఢిల్లీకి వెళ్ళండి. దానికి ముందు జూలై 27 తేదీన హుబ్లీలో చాలా పెద్ద సమావేశం జరిగే అవకాశం ఉంది. దానిపై చర్చ జరుగుతోంది. మన గౌరవనీయులైన రమాకాంత్ నర్గున్ జీ, మంజునాథ్ జీ అందరూ దానికోసం పనిచేస్తున్నారు. ఢిల్లీ సన్నాహాల కోసం మన ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన వీరేంద్ర సింగ్ జీ, మన జాతీయ కార్యదర్శి బహుగుణ జీ మరియు మన ఉత్తర భారత చీఫ్ కోఆర్డినేటర్ సురేష్ దంగ్వాల్ జీ అందరూ ఇప్పటికే సిద్ధమవుతున్నారు. మా నాయకులందరూ వారి వారి రాష్ట్రాల జాబితాను లేదా ఎంతమంది రావచ్చో అంచనా వేయమని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. కాబట్టి ఢిల్లీలో వారి ఆహారం మరియు వసతిని ఎలా ఏర్పాటు చేయవచ్చో, మరింత రాజకీయ వ్యక్తులు ఉండాలా వద్దా అని చూద్దాం.
ఎక్కువ అంచనాలు వేయకండి. వాస్తవికతను చెప్పండి. నేను ఇంతే చెబుతున్నాను మరియు ఢిల్లీకి సిద్ధంగా ఉండండి. మనం వృద్ధులం కాని చనిపోలేదు. మనల్ని విస్మరిస్తున్న ప్రభుత్వానికి మన ఆత్మస్థైర్యాన్ని, బలాన్ని ఎంత ఉందో కూడా చూపిస్తాము. ధన్యవాదాలు. కాబట్టి ఈ విధంగా ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల డిమాండ్లకు సంబంధించి 2025 ఆగస్టు 4 మరియు 5 తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన జరగనుంది. దీనికి ముందు ఆగస్టు 2న ఇక్కడ ఉద్యమం దేని గురించి అనేదాని గురించి విలేకరుల సమావేశం జరుగుతుంది మరియు ఆగస్టు 3న సిడబ్ల్యూసీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరుగుతుంది. ఆగస్టు 4 మరియు 5 తేదీలలో ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల డిమాండ్లకు సంబంధించి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన జరుగుతుంది. మీ యొక్క అభిప్రాయాలను క్రింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.